హలో ఫ్రెండ్స్, రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి. పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అని చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు. హలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ రోజు నుండి విద్యా ఉద్యోగ సమాచారం అయితే మనం చూద్దాం. మొదటిగా తెలంగాణకు సంబంధించి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పైన ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఎస్టర్డే అఫీషియల్ వెబ్సైట్లో ఫైనల్ కీ కూడా రిలీజ్ అయింది. ఇందులో మనకు 5 ప్రశ్నలు అయితే తొలగించినట్లుగా తెలుస్తుంది. అవేంటంటే మాస్టర్ క్వశ్చన్ పేపర్లోని 28, 48, 69, 82, 138 ప్రశ్నలు అన్నమాట. ఓకే, తర్వాత ఆప్షన్స్ అయితే మార్చినవి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయంటే 57, 107, 133. సరేనా. తర్వాత 107 ప్రశ్నకు 4 ఏ ఆప్షన్ పెట్టినా ఆన్సర్ అయితే ఇస్తారంట, మార్క్స్ అయితే కలుపుతారు. 133 ప్రశ్నకు 1 లేదా 2 ఆప్షన్లో ఏది పెట్టినా కరెక్ట్గానే భావిస్తారు. అయితే 5 ప్రశ్నలు తొలగించినప్పటికీ 150 మార్కులకు గాను 140 ప్రశ్నలకు అయితే కేటాయించున్నారు. అంటే ఒక్కో ప్రశ్నకు 1.0344 మార్క్ అయితే ఉండబోతుంది. ఈ విధంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పైన అప్డేట్ అయితే వచ్చింది. తర్వాత కాంట్రాక్ట్ అధ్యాపకుల క్రమబద్ధీకరణకు సంబంధించిన రంగం సిద్ధమైంది. కేసీఆర్ గారు ఉన్నతాధికారులు అయితే ఆదేశించడం జరిగింది. ఈరోజు లేదా రేపు మనకు ఇక అఫీషియల్ ఆర్డర్స్ అయితే అందుబాటులోకి అయితే రాబోతున్నాయి. మీ అందరూ కూడా తెలిసిన విషయమే, కాంట్రాక్ట్ ఉద్యోగులు అధ్యాపకుల క్రమబద్ధీకరణకు సంబంధించి 2016-20 రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 16 అయితే రిలీజ్ చేసింది. ఓకే, మొదటి విడతలో జనరల్ వొకేషనల్ విభాగాలు కలిపి 3300 మంది కాంట్రాక్ట్ అధ్యాపకుల రెగ్యులేషన్ అయితే పూర్తి కావాల్సిన అయితే ఉందన్నమాట. తర్వాత ఇతర రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలకు సంబంధించిన సర్టిఫికెట్లపై అనుమాన వారిని 2వ విడతలో క్రమబద్ధీకరణ చేయనట్లుగా తెలుస్తుంది. ఓకేనా, ఈ విధంగా మనకు ఈ కాంట్రాక్ట్ అధ్యాపకులకు సంబంధించిన క్రమబద్ధీకరణపై ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్లోని డిఈడి కాలేజీలకు సంబంధించి అప్డేట్ అన్నమాట. 318 డిఈడి కాలేజీల గుర్తింపు రద్దు అయితే ఇటీవల మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది. అయితే ఆ యొక్క జీవోను హైకోర్టు అయితే కొట్టివేసింది. తెలంగాణలో పీజీ సెట్ ప్రత్యేక విడతలో 1300 సీట్లు భర్తీ అయితే అవనున్నాయి. మొదటి విడతలో చూసినట్లయితే ఎంటెక్ 2522, ఎంఆర్క్ 46, ఎంఫార్మసీ 2163. రెండో విడత నందు ఎంటెక్ 1413, ఎంఆర్క్ 21, ఎంఫార్మసీ 1310. ప్రత్యేక విడతలో మనం గమనించినట్లయితే ఎంటెక్ 689, ఎంఆర్క్ 6, ఎంఫార్మసీ 695. ఓకే, అయితే ఈ సీట్లు పొందిన విద్యార్థులందరూ కూడా ఈ నెల 19లోపు ట్యూషన్ ఫీ చెల్లించాలని కోరారు. ఎస్ఎస్సి ఫీజు సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. తెలంగాణలో ఎవరైతే 10వ తరగతి పరీక్షకు సంబంధించిన విద్యార్థులు అయితే ఉన్నారో వీరందరూ కూడా ఎటువంటి ఆలస్య విషయం అనేది చెల్లించకుండా నవంబర్ 24వ తారీఖులోపు ఈ ఫీజు అనేది చెల్లించాలని కోరారు. అయితే ₹50 ఆలస్య రుసుముతో డిసెంబర్ 5 వరకు, ₹200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 15 వరకు, ₹500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 29వ తారీఖు వరకు కూడా మీరు ఫీజు చెల్లించవచ్చు. ఓకే, ఎక్స్ట్రా ఫీజు చెల్లించే అవసరం లేకుండా ఈ నెలలోనే ఈ ఫీజు అనేది చెల్లించేలా చూసుకోండి. జేఈ మెయిన్ పరీక్షపై తప్పుడు ప్రచారం అయితే వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. సో విద్యార్థులందరూ కూడా అప్రమత్తం అవ్వాలి. సో అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్డేట్స్ అయితే గమనించవచ్చు అని చెప్పి కూడా ఉందన్నమాట. సో తప్పకుండా ఈ జేఈ మెయిన్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరు అఫీషియల్ వెబ్సైట్లో వచ్చినటువంటి ఆర్డర్స్ని ఫాలో అయితే అవసరం ఉంది. ఎన్జీ రంగ వర్సిటీ సర్టిఫికేట్ కోర్సులకు సంబంధించి దరఖాస్తు ఆహ్వానం అయితే ఉంది. చిరుధాన్యాలు, వర్మీ కంపోస్ట్, సెరికల్చర్, బయోఫెర్టిలైజ్ కోర్సులను ఆన్లైన్ ద్వారా నిర్వహించినట్టుగా తెలుస్తుందన్నమాట. ఇవి డిసెంబర్ నుంచి అయితే ఉంటాయి. కోర్సుల కాల వ్యవధి మనం గమనించినట్లయితే 8 వారాలు అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ యొక్క కోర్సు సంబంధించి ₹1,500 ఫీజు అనేది చెల్లించి ఈ కోర్సుకి తమ యొక్క పేరుని అయితే నమోదు చేసుకోవచ్చు అంట. ఆ ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా ఉన్నాయి, మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఇటీవల మనకు ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు మరియు దిగువ కోర్టులో పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి కదా. ఈ నోటిఫికేషన్ సంబంధించి చాలామంది ఇదే మంచి సమయం అని చెప్పి అమౌంట్ అయితే కలెక్ట్ చేస్తున్నారు. నిరుద్యోగులకు సంబంధించి చాలామంది కూడా అమౌంట్ అయితే పే చేసినట్లుగా సమాచారం అయితే వచ్చిందనమాట. వాళ్ళంతగా నమ్మిస్తున్నారంటే హైకోర్టు రిజిస్టర్ సంతకంతోనే నకిలీ నియామక పత్రాలు కూడా జారీ చేస్తున్నారు. అవన్నీ కూడా నిజమని చెప్పి నిరుద్యోగులు అయితే మోసపోతున్నారు. ఓకే, హైకోర్టు అయితే చాలా తీవ్రంగా స్పందించింది. పోలీసులు కూడా ఫిర్యాదు చేసింది. ఆల్రెడీ 15 మందిపై పోలీస్ కేసులు నమోదు చేశారన్నట్లు కూడా తెలుస్తుంది. ఎవరు కూడా ఇలా అమౌంట్ అయితే పే చేయొద్దు, అమౌంట్ పే చేసి మోసపోవద్దు అనమాట. సో ఏదైనా సరే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది. ఉద్యోగ ప్రకటనకు సంబంధించి జారీ అయినప్పుడు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది. సో దాన్నే మనం ఫాలో అయితే అవ్వాలన్నమాట. మరి కోర్టులో ఉద్యోగాలకు సంబంధించి మరి ఎలా మీరు ఇంత అమౌంట్ పే చేస్తున్నారైతే మనం చూసుకోవాల్సి అయితే ఉంది. అఫీషియల్ వెబ్సైట్ని అయితే మీరు గమనించండి. అఫీషియల్ వెబ్సైట్లో వచ్చేటువంటి నోటిఫికేషన్స్ని ఫాలో అయితే అవుతుందండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.